హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకోసం అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటామండి. చిన్న మాట చెప్తామని మీ దగ్గరికి వచ్చాను నేను. 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎంతమంది అయితే ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, బాగా రాయండి, బాగా ఆలోచించుకుని ఏ ఒక్క సబ్జెక్టు వదలకోకుండా వచ్చినా రాకపోయినా ఆలోచిస్తే కంపల్సరీగా మీకు సొల్యూషన్ దొరికిద్ది. మీరు అక్కడికి వెళ్ళి మీరు టెన్షన్ పడకుండా కూల్గా ఉండి మీరు రాత్రి బవళ్ళు మీరు ఏమేమైతే చదివి ఉన్నారో ప్రతిదీ ఏ సబ్జెక్ట్కి ఏదైతే చదివి ఉన్నారో ఏ సబ్జెక్ట్కి ఎలా అయితే ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో ఎన్ని ఆన్సర్లు అయితే ఇవ్వాలో ప్రతిదీ మీరు చదువున్నారు కాబట్టి ప్రతిదీ అంటే ప్రతి అక్షరం పొల్లుపోకోకుండా మీరు చదివింది మొత్తం అక్కడ పేపర్ ఫిలప్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అని అనేసి అంటారు. సో నేనేమంటానంటే ప్రతి చదివే అక్షరం మీద చదివేవాడి తలరాత రాసి ఉంటుందని నేను చెప్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. అంటే స్కూల్లోనే కాదు మీకు ప్రైవేట్గా ట్యూషన్ చెప్పిస్తున్నారు. ఆ ట్యూషన్కి ఎంత ఖర్చైనా అంత ఖర్చు పెడుతున్నారు. మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు. ఏది వాళ్ళు 2-3 పూటలది ఒక పూట తిని 2 పూటలు మీకు పెడుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలు బాగా చదవాలి, మా పిల్లలు 10th పాస్ అవ్వాలి, మాకులాగా రేపొద్దున మా పిల్లలు కష్టపడకూడదన్న ఆలోచన మీ తల్లిదండ్రులు కంపల్సరీగా వస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒరే బయటికి వెళ్దాం రారా, ఒరే అక్కడికి వెళ్దాం రారా, ఒరే ఇటు వెళ్దాం రారా, అరే ఇటు వెళ్దాం రారా అని అడిగే ఫ్రెండ్స్ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే మనము మందు కొట్టాలన్నా మనకు తోడుండాలి, మనం సిగరెట్ కాల్చాలన్నా మనకు తోడుండాలి, మనము ఏ తప్పు చేయాలన్నా మనం వెనక ఒకడు ఉండాలి. మనం ముందుకెళ్ళి నిలబడగలగాలి అని అంటే అది స్టేజ్ మీద మనం ఒక్కడమే మాట్లాడగలము. మనం ఒక్కడమే స్టేజ్ ఎక్కి మాట్లాడగలాలి అంటే మనం ఎంత చదువుకొని ఉండాలి, మనం ఎంత జ్ఞానంతో ఉండాలి, మనకి ఈ రోజున సిరి సంపదలు అన్నది ఎవరికి రావండి. మనం ఎంత ఆస్తి సంపాదించినా ఎంత కూడబెట్టినా కనీసం మనం చనిపోయేటప్పుడు మన వెనకమాల ఏమీ రాదు, ఒక పేరు తప్ప. ఆ పేరు తెచ్చుకోవాలంటే మనం బోడంత కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం దక్కిద్ది ఏదైనా. ఈరోజు రైతు భరోసా పనికి వెళ్తే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పనిచేస్తేనే కూలి ఇస్తాడు మనకి. సో పిల్లలారా మీకు చెప్పేది ఏంటంటే మీరు బాగా చదివి మీరు ఎంతైతే చదువుతున్నారో అంత బాగా చదివి రేపన్న రోజు మీరు భవిష్యత్తులో ఎదగాలి. భవిష్యత్తులో మిమ్మల్ని మీ తల్లిదండ్రులు గర్వపడేలాగా మీరు చెయ్యాలి. పిల్లలు ఈరోజు ఈరోజు పిల్లలు రేపటి పౌరులు అనేసి మన స్కూల్లో చెప్తుంటారు. ఈ రోజుకే కాదు ఎప్పటికైనా మన పౌరుల్లాగానే ఉండాలి. ఎందుకంటే మనం చదివేది మన కోసం, మాస్టర్ కోసమో తల్లిదండ్రుల కోసమో కాదు. నువ్వు ఇప్పుడు బాగా చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి రేపొద్దున నీకు జాబ్ వచ్చిందనుకో, జాబ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? జీతం వస్తాయి కదా, ఆ జీతం తల్లిదండ్రులకి ఇస్తావా లేకపోతే నీ చదువు చెప్పిన టీచర్స్కి ఇస్తావా? ఎవరికి ఇవ్వరు కదా, మనమే తీసుకుంటాము. అంటే అంతవరకు మిమ్మల్ని తీసుకెళ్ళింది ఎవరు? మీ టీచర్స్. వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మాటకి విలువ ఇవ్వండి, వాళ్ళని మీరు అర్థం చేసుకుని ప్రేమించండి. ఎందుకంటే మీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా మీకు చిన్నపిల్లలకి గోరుముద్దలు ఎలా పెడుతున్నారో అంతకన్నా ఎక్కువగా ప్రతి సబ్జెక్టు ప్రతి మ్యాటర్ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు టీచర్స్. అదే చెప్తున్నాను, టీచర్స్ వాళ్ళంత ఇదిగా మీకోసం ప్రయాసపడినప్పుడు టీచర్స్కి విలువ ఇవ్వండి, టీచర్స్ని ప్రేమించండి. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మిమ్మల్ని చూసుకునేది మీ టీచర్సే. స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి రిటర్న్ మీరు ఇంటికి వచ్చేంత వరకు కూడా మీ కాపలాలాడు. చదువు చెప్పడానికన్నా మీకు ఎక్కువగా గైడెన్సీ మీ వెనకుండి మీరు ఏం చేస్తున్నారా, మీరు ఏం తింటున్నారు, మీరు తిన్నారా లేదా, మీరు ఎలా ఉన్నారు ఏంటి ప్రతిదీ కూడా మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసుకునేది మీ సారు, మీ టీచర్స్. ఇప్పుడు
పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతున్నారన్న ధీమాతో తల్లిదండ్రులు ఉండిపోతున్నారు. ఏం జరిగినా రెస్పాన్సిబిలిటీ మీ సార్లదే కదా! సో, అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? వాళ్ళని ప్రేమించుకుంటా, గౌరవించుకుంటూ ఉండాలి. అప్పుడు మన మీద మన సార్లకు కూడా ప్రేమ, ఇంట్రెస్ట్ కలిగి ఇంకా చదువు చెప్పడానికి ఇంకా వాళ్ళ ఉత్సాహం ఉత్సాహంతో ఎక్కువ పని చేస్తారు. మీకు ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క రీతిలో అర్థమయ్యేటట్టు చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు. పిల్లలు మళ్ళీ చెప్తున్నాను. 10థ్ క్లాసు ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కాబట్టి, ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మీరు షేర్ చేయండి. మీకోసం మీ తల్లిదండ్రులు ప్రయాసపడి ప్రార్థన చేసి మిమ్మల్ని చాలా మీరు మంచిగా ఉండాలని చాలా ఆళ్ళెంత ఇబ్బంది పడినప్పటికీ కూడా మిమ్మల్ని చదివించడానికి నా పిల్లలు ఒక మెట్టు పైనే ఉండాలని ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసను మీరు అర్థం చేసుకోండి. ప్రయాస ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. తల్లిదండ్రులు మీకు చెప్తున్నారు, మీ పిల్లలు జాగ్రత్త. స్కూల్‌కెళ్ళేటప్పుడు మీరే దగ్గరుండి తీసుకురండి. ఆటోల మీద పంపడమని, లేకపోతే బస్ మీద పంపడమని మీరు అలా ఇలా చెయ్యొద్దు. ఎందుకంటే, మన పిల్లలకి మనమే సెక్యూరిటీ. ఎవరు సెక్యూరిటీగా ఉండరు. అలాగని మన నమ్మకం లేక కాదు. వాళ్ళకి ఏమవుద్దోనన్న భయంతో అంతే. మన పిల్లల మీద మనకు కంపల్సరీగా నమ్మకం ఉంటది. ఉండాలి. ఉంటేనే పిల్లలు ఎదరికెళ్తారు. తల్లిదండ్రులైన మనకి కూడా భయం లేకోకుండా స్టాండర్డ్‌గా, స్థిరంగా నిలబడగలుగుతాము. గాంధీ తాత, నెహ్రూ, సోనియా గాంధీ వీళ్ళందరూ ఎలా వచ్చారు? ఇలాగే మన భారతదేశం కోసం ఎంతమంది పాకులాడారు? ఎంతమంది ప్రయాసపడ్డారు? ఎంతమంది వీరమరణం పొంది ఉన్నారు? అల్లూరి సీతారామరాజు ఇట్లాంటోళ్ళు ఎంతమంది మరణాన్ని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తారు. అందులో మనం ఒక్కళ్ళం అవ్వాలి. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యి. తల్లిదండ్రులు అది చెప్పరు ఇది చెప్పరు అన్నది కాదు. నీకు ఏది నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, లేకపోతే నువ్వేమవుతావు? కలెక్టర్ అవుతావా, పోలీస్ అవుతావా, ఇన్స్పెక్టర్ అవుతావా, కానిస్టేబుల్ అవుతావా, ఎస్ఐ అవుతావా, డిఎస్పి అవుతావు, ఏదైనా సరే నీ ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు చదువుకో. వాళ్ళు ఇచ్చేయమన్నారు, మా అమ్మోళ్ళు ఇచ్చేయమన్నారు, వాళ్ళు ఇచ్చేయమన్నారు. ఇష్టం లేని చదువు మటుకు మీ పిల్లలు మీరు చదవద్దు. మీకు ఇష్టం ఉన్నది, మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకుని చదవండి. మీరు మంచిగా చదవాలి, మంచిగా ఎగ్జామ్ రాయాలి, మీరు మంచిగా పాస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరొకసారి 10థ్ క్లాస్ చదువుతున్న ఆడపిల్లలకి, మగపిల్లలు, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న బిడ్డలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్. మంచిగా చదవాలి. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ విషెస్. స్టేజ్ మీద నిలబడి మాట్లాడేవాడు ఒక్కడే అయ్యి ఉండాలి. ఆ ఒక్కడవే నువ్వు అయ్యి ఉండాలి. ఇది మట్టికి గుర్తుపెట్టుకో. స్టేజ్ మీద నిలబడి మాట్లాడే ఒక్కడే అయ్యి ఉండాలి. ఆ ఒక్కడే నువ్వు అయ్యి ఉండాలి. ఓకే డన్. థ్యాంక్ యూ.